మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. కాళేశ్వరం బ్యారేజీలను 2027 జూలై వరకు పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను అధికారులతో కలిసి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోర తప్పిదం జరిగిపోయిందని, దానిని సరిదిద్దేందుకు శ్రమిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 3 బ్యారేజీ నుంచి చుక్క నీరు తీసుకోకుండానే రికార్డు స్థాయిలో వరి పండించినట్లు తేల్చి చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ పునరుద్దరణకు సంబంధించిన పరీక్షల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం రీవైవల్ టీం చైర్మన్ గా ఉన్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా పరీక్షలకు సంబంధించిన వివరాలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. ఏ పరీక్షలు చేస్తున్నారు, ఎప్పటి వరకు పూర్తవుతాయో అధికారులను ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల వివరాలను కల్నల్ పరీక్షిత్ మెహ్రా వెల్లడించారు. We have carried out the GPR tests, which are almost 90% complete for all 3 barrages. Borehole geotechnical tests, almost 75 to 80% they have been completed. We are sure by 20th June we'll be able to complete that. The testing of the specimens from boreholes has already gone to the labs and they are testing it because the designer will need that input. CWPRS is continuously working parallelly in Pune for the modeling studies based on the physical model and also on computers with the CFD analysis. స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద మానవ తప్పిదంగా కాళేశ్వరం నిలిచిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి బ్యారేజీ నిర్మాణాన్ని మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో మానవ తప్పిదాల వల్ల ఎక్కువ నష్టం జరిగింది ఎక్కడంటే ఆ లిస్ట్లో ఈ కాళేశ్వరం బ్యారేజెస్ కొలాప్స్ కూడా ఉందని చెప్పి నేను మీకు చెప్పక తప్పదు. రెండో విషయము, ఈ 3 బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు మేము డ్రా చేయకుండా ఈ 2.5 ఏళ్ళు మేము రికార్డు స్థాయి వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అంటే ఇప్పుడు ఈ యాసంగి పంటలోనే అంటే ఈ 25-26 ఖరీఫ్ అండ్ యాసంగి కలిపితే 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి 147 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం మా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇట్లా ఈ బ్యారేజీ నుంచి ఒక చుక్క నీళ్లు తీసుకోకుండా కూడా చాలా ఘోర తప్పిదం జరిగింది. కాళేశ్వరం బ్యారేజీ పునరుద్దరణలో రాజకీయాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. డిజైన్ కన్సల్టెంట్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రీ సంస్థ IIT బాంబేతో కలిసి పనిచేస్తోందన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి బ్యారేజీలను పునరుద్దరించి నీళ్లు నిలుపుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదు అని మరోమారు నిరూపించడానికి ఈ బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టినాము. అదేవిధంగా NDSA ఏమేం టెస్టులు చేయమన్నదో సాయిల్ టెస్టింగ్ కానీ స్ట్రెస్ టెస్టింగ్ కానీ అన్ని టెస్టులు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతున్నాము. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఈ నెల చివరి వరకు కానీ జూలై మొదటి వారంలో టెస్టులు పూర్తి చేయాలి. ఆ టెస్టుల ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ డిజైన్ చేయాలి. డిజైన్ అంతా రెడీ పెట్టుకొని ఆ డిజైన్లని CWC మరియు NDSA అనుమతులు తీసుకొని ఈ వర్షాకాలం మాన్సూన్స్ అయిపోగానే సుమారు నవంబర్ డిసెంబర్లో పనులు మొదలుపెట్టి ఒక్క వర్కింగ్ సీజన్లో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసి 2027 ఎండాకాలంలో ఈ పనులు పూర్తి చేయడానికి ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోతున్నాము. నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలలోనూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కాలవపై నిర్మించిన జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సిద్దాపూర్ జలాశయ పనులను పరిశీలించారు. సవరించిన అంచనాల ప్రకారం సిద్దాపూర్ రిజర్వాయర్ కు 200 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో రెడ్లకుంట ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.